మై ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ ప్రాజెక్ట్ చేశా. యాజ్ రేపు ఇండిపెండెన్స్ డే కదా, నా ఛానల్లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ చేశాను. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తము నేను ఒక మెసేజ్, పర్టికులర్ మెసేజ్, అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ మెసేజ్ని మీకు చెప్పడానికి. సో ఫస్ట్ లెట్ మీ షో ద ప్రాజెక్ట్, తర్వాత నేను మెటీరియల్స్ ఏం వాడానో తర్వాత చెప్తాను అండ్ ప్రాసెస్ చెప్తా. ఓకేనా? ఫస్ట్ లెట్స్ సీట్. దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐ హ్యావ్ డన్. ఎంత సింపుల్ ప్రాజెక్ట్, ఇది చాలా సింపుల్ ప్రాజెక్ట్. అండ్ మీకు ఒకటి డౌట్ రావచ్చు, ఇక్కడ నేను ఈ థ్రెడ్స్ అండ్ వులెన్ థ్రెడ్స్ ఎందుకు వేసాను అని కదా. ఇది జస్ట్ డెకరేషన్ కోసము సాయిల్, బట్ ఈ వులెన్ థ్రెడ్స్ ఒక పర్పస్ కోసం వేసా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం నేను క్లాత్తోనే చేసా. దీనికి ఒక మెసేజ్ అండ్ ఒక రీజన్ కూడా ఉంది. సో అది మీకు లాస్ట్లో చెప్తా. ఈ వీడియో మొత్తం ఆ మెసేజ్ కోసమే చెప్పడానికి, ఆ మెసేజ్ చెప్పడానికే చేస్తున్నా. సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం మెటీరియల్స్ ఎన్ని పడ్డాయంటే మనకి సాయిల్, ఆరెంజ్ కలర్ క్లాత్, బ్లూ వులెన్ క్లాత్, రెడ్, మీరు దీని ప్లేస్లో క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ ఉన్న దగ్గర క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకు అవైలబుల్గా ఉంది థ్రెడ్స్. సో ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ థ్రెడ్స్. అండ్ ఈ పేపర్ స్ట్రా అయితే, అంటే పేపర్ స్ట్రా లాగా నేనే ప్రిపేర్ చేసి పెట్టేసా. అండ్ ఇది ఇంత స్టేబుల్గా ఎలా ఉందంటే నేను హోల్ చేసి ఈ బాక్స్ కిందికి అయితే తీసుకున్నా ఇక్కడ. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ఓకేనా? దీనికి ఒక చిన్న హోల్ లాగా చేసా అండ్ ఈ హోల్లోనే పెట్టానమాట, సో దట్ ఇట్ విల్ బీ స్టేబుల్. అండ్ కొంచెం సాయిల్. అండ్ ఇదైతే మ్యాండేటరీ. మిగతా అన్నీ మీరు కలర్స్ వేసుకోవచ్చు. ఇఫ్ నాట్ మీరు ఇంకా ఏమన్నా పెట్టాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చు, బట్ దిస్ ఇస్ మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దిస్ ప్రాజెక్ట్. ఈ వులెన్ థ్రెడ్ మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే నార్మల్ థ్రెడ్ మనం యూజ్ చేస్తే ఇన్ని లేయర్స్ అయితే పెట్టలేం. సో ఇఫ్ యూ సీ దట్ వులెన్ థ్రెడ్ విల్ బీ థిక్. అన్ని థ్రెడ్స్ కంటే వులెన్ థ్రెడ్ థిక్గా ఉంటుంది. సో దట్ నేను వులెన్ థ్రెడ్ నాకు అవైలబుల్గా ఉంది యూజ్ చేసా. ఇఫ్ నాట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు దీని బదులు, బట్ నేను టోటలీ వులెన్ థ్రెడ్ నాకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తో ఇలా సింపుల్ ప్రాజెక్ట్ చేశా. ఫస్ట్ నేను చెప్తా అన్నా కదా ప్రాసెస్. మెటీరియల్స్ అయిపోయాయి, ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ ఫ్లాగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్లాగ్ నార్మల్లీ పేపర్ కట్ చేసేసుకొని తర్వాత లైన్స్ పెట్టేసుకొని ఈ ఎడ్జెస్కి మెయిన్ పాయింట్ ఈజ్ ఈ ఎడ్జెస్కి క్లాత్ రాకూడదు. ఓకేనా? అండ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలి మనం. అందుకని ఇంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది నాకు. ఎక్కడ బయటికి రాకూడదు, ఇట్లా బయటికి అయితే రాకూడదు. మనం క్లాత్ యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో నుండి ఇక్కడ నేను థ్రెడ్స్ యూజ్ చేసా. గ్రీన్లో థ్రెడ్స్ యూజ్ చేసా, ఈజీగా బయటకు వచ్చేస్తాయి థ్రెడ్స్. సో దాన్ని కట్ చేయాలి. సో ఇఫ్ కట్ చేసినామంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి. సో నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్గా రావాలి. నేను ఇమాజిన్ చేసిన దానికంటే కొంచెం బెటర్ అనిపించింది, బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ ఇట్. నేను సెట్ చేస్తా దీన్ని. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం వులెనే. సో ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ మేకింగ్ దిస్, దీనికి స్టిక్ చేశాక నెక్స్ట్ స్టెప్, ఈ బాక్స్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే ఈ బాక్స్ పెడితేనే మనకి ఇట్లాంటి బాక్స్ ఏదున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కార్డ్బోర్డ్ బాక్స్ యూ కెన్ యూజ్ ప్లాస్టిక్ బాక్స్ ఆల్సో. నాకేంటంటే ఎట్లా అనిపించిందంటే ఈ స్ట్రాని పెట్టడానికి ఇట్లా కార్డ్బోర్డ్ అయితే బెటర్ అని అనిపించింది. సో నేను కార్డ్బోర్డ్ బాక్స్ యూజ్ చేసిన. అండ్ తర్వాత ఇక్కడ సాయిల్ అనేది ఉంది కదా, ఇక్కడ నార్మలీ మోస్ట్లీ ఇక్కడ ఇది ఎందుకు వేస్తున్నానంటే జస్ట్ డెకరేషన్ పర్పసే. బట్ ఒక రీజన్ ఏంటి అని అంటే ఇండియాలో సాయిల్ యూజ్ చేస్తారు, అగ్రికల్చర్కి యూజ్ చేస్తారు కదా. సో అగ్రికల్చర్ అవన్నీ ఉండాలి అని అనుకున్నాను. మీకు నచ్చితే ఇక్కడ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు అంత టైం లేదు, సో నేను జస్ట్ నార్మలీ ఇట్లా పెట్టేస్తా. అండ్ నా దగ్గర ఆ మెటీరియల్స్ కూడా లేవు ప్లాంట్స్కి పెట్టడానికి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సాయిల్ యూ కెన్ యూజ్ సమ్ శాండ్.
మీ దగ్గర శాండ్ అవైలబుల్గా ఉంటే కనుక గమ్ పెట్టేసి శాండ్ యూజ్ చేస్తే బెటర్. దీనికి కూడా నేను గమ్మే పెట్టా ఈ సాయిల్కి కూడా. అండ్ ప్లాన్స్ ఏంటంటే నా దగ్గర ప్లాస్టిక్ ప్లాన్స్ ఉన్నవి, బట్ అవి ఇక్కడ అంత స్టేబుల్గా ఉండట్లేదు. సో ఐ డెంట్ యూజ్డ్ ఇట్. ఫైనలీ ద మెసేజ్ అండ్ ద హోల్ ప్రాజెక్ట్ కన్క్లూజన్ ఈజ్, నేను ఇక్కడ క్లాత్తో ఎందుకు చేస్తా చెప్తాను. ఫస్ట్, దిస్ ఈజ్ ఓన్లీ ద మెసేజ్ ఐ వాంట్ టు టెల్ యూ. యాక్చువల్గా ఇండియాలో దొరికినంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ ఎక్కడ ఏ కంట్రీలో కానీ మీకు దొరకదు. సో సిల్క్, వులెన్, డిఫరెంట్ టైప్స్ అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, ఇక్కడే మొత్తం ప్రాసెస్ అవుతుంది, తర్వాత వేరే కంట్రీస్లోకి వెళ్తాయి. సో ఐ హోప్ దిస్ మెసేజ్ ఇస్ అ రైట్ మెసేజ్, ఐ థింక్. సో ఇండియా హ్యాస్ అంటే డిఫరెంట్ క్లాత్ టైప్స్ అయితే యూజ్ చేస్తారు. మన అందరికీ తెలుసు దట్ ఇండియన్ క్లాత్స్ వర్ కల్చర్ ఆఫ్ ఇండియా, రైట్? సో అందుకనే నేను ఆ చిన్న మెసేజ్ని ఇలా సింపుల్ ప్రాజెక్ట్ చేసి చూపించా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ ప్రాజెక్ట్. బాయ్.